హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బస్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం. సో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్. సో ఇది వచ్చేసి మనకి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండి. సో పాస్ మార్క్స్ వచ్చేసి మనకి 40, 3 hours డ్యూరేషన్. సో మనకి మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపరే. అండ్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ సోషల్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్. అంటే మనకు తెలుసు కదా, డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ ఎలెక్టివ్ది మనకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ అండ్ బి. ఓకే, సో అందులో ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ ఇన్ సోషల్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ ఒకటి, ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అది కూడా 100 మార్క్స్. మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఆల్సో 100 మార్క్స్. అండ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్ ఆల్సో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్. పాస్ మార్క్స్ వచ్చేసి మనకి 40. ఇక్కడ వచ్చేసి మన సెక్షన్ ఏ. సో క్వశ్చన్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్లో నేను ఆన్సర్ ఇస్తాను. సెక్షన్ వచ్చేసి మనం సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్లేషన్ డిక్షనరీస్. బి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి సెన్సస్ డైరెక్టరీస్. తెలుగులో కూడా ఉంది, ఒకసారి చూడండి. మీరు ఏ మీడియంలో తీసుకుంటే ఆ మీడియంలో మాత్రమే రాయండి. సెమిస్టర్ 1 రాసిన వాళ్ళకి ఇదైతే తెలుస్తుంది ఎలా రాయాలో ఏంటని. థర్డ్ వన్ వచ్చేసి మనకి ట్రావెల్ గైడ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్స్. అండ్ ఫిఫ్త్ వన్ కరెంట్ కంటెంట్స్. సిక్స్త్ వన్ బయోలాజికల్ అబ్స్ట్రాక్ట్స్. సెవెంత్ వన్ వచ్చేసి బిఎల్డిఎస్సి. ఎయిత్ వన్ వచ్చేసి ఇంటర్ లైబ్రరీ లోన్. సో ఇందులో వచ్చేసి మీకు తెలుగులో కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ సమ్ అదర్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసి, గైడ్ ఉంటే గైడ్లో అయినా చూసి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. మనకు వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయితే సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఓకే, ఇంకా డేట్స్ చేంజ్ చేస్తే మనం ఏం చెప్పలేం. అండ్ బి వచ్చేసి మనకి 5 క్వశ్చన్స్ రాయాలి, 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకసారి చూద్దాం. 9th వన్లో మనకి ఏ అండ్ బి ఉంది కదా, అందులో నుంచి ఒక క్వశ్చన్ చూస్ చేసుకొని ఆన్సర్ రాస్తే తెలుస్తుంది. సెమిస్టర్ 1లో కూడా ఇదే ప్యాటర్న్ కదండి. సో చూద్దాం. వాట్ ఈజ్ ఏ రెడీ రెఫరెన్స్ సోర్స్? హౌ డూ యూ ఎవాల్యుయేట్ దెమ్? బి. Write an essay on biographical information sources. 10th one. What is national bibliography? Trace the history of Indian national bibliography. Or explain the different types of current awareness services. 11th one. Explain the concept universal availability of publications. Or list out the major abstracting and indexing services. And 12th one వచ్చేసి explain the difference between ready reference service and long range reference service with examples. B. Explain the importance of encyclopedia in a library. 13th one. Define information literacy. Discuss the role of librarians in promoting it. Or what is translation service? List the major translation providers in India. సో ఇది వచ్చేసి మనకి సెక్షన్ బి సంబంధించిన క్వశ్చన్స్. సెక్షన్ సిలో 2 క్వశ్చన్స్ ఉంటే 1 క్వశ్చన్ రాస్తే 20 మార్క్స్. ఓకే, మిస్ చేయకండి. ఈ బిట్ని అయితే ప్రతి బిట్ నుంచి క్వశ్చన్స్ రాయండి. ఎన్నైతే క్వశ్చన్స్ రాయమన్నా అన్నీ రాయండి. ఎక్స్ట్రా రాయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా రాసినా ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వరు కదా. సో వాళ్ళు రాయమన్న క్వశ్చన్స్ మాత్రమే రాయండి. ఎన్ని లైన్స్లలో రాయమన్నారో అది ఫాలో చేయండి. ఓకే. 14th one. ఓకే, write an analytical essay on how internet has revolutionized reference services in a library. Or describe the various information services rendered by a modern library. సో ఇది వచ్చేసి 15 క్వశ్చన్స్. సో 1 క్వశ్చన్ రాస్తే మనకి 20 మార్క్స్ వచ్చేసి సెక్షన్ సి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెక్షన్ బి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయలేను ప్రజెంట్ అయితే, వీలైతే చేస్తాను. సెక్షన్ ఏ వచ్చేసి మనకి 8 క్వశ్చన్స్, 5 క్వశ్చన్ రాస్తే 20 మార్క్స్. టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే.